వత్సలారా, లోకమంతా నిద్రించే వేళ కొందరు మాత్రం కళ్ళు విప్పి నా కోసం వేచి చూస్తుంటారు. అదే ఈ మహాశివరాత్రి జాగరణ. అసలు ఈ రాత్రంతా నిద్రపోకుండా ఎందుకుండాలో, ఆ జాగరణ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? ఈరోజు విశ్వంలో ఒక అద్భుతం జరుగుతుంది. భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో శక్తి ప్రవాహం సహజంగానే పైకి ఎగబాకుతుంది. ఈ సమయంలో నీ వెన్నెముక నిటారుగా ఉంచి నువ్వు మేల్కొని ఉంటే, నీలోని ప్రాణశక్తి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వైపు ప్రవహిస్తుంది. నిద్రపోతే ఆ అమూల్యమైన శక్తిని నువ్వు కోల్పోతావు. అనంతమైన అగ్నిస్తంభంగా నేను ఆవిర్భవించిన రాత్రి ఇది. ఆ వెలుగును చూడటానికి దేవతలే కంటిమీద కునుకు లేకుండా వేచి చూశారు. అలాగే క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని మింగి లోకాన్ని కాపాడినప్పుడు, నాలోని వేడిమి తగ్గించటానికి భక్తులంతా భజనలతో ధ్యానంతో నన్ను మేల్కొల్పిన రాత్రి ఇది. జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా సినిమాలు చూడటం కాదు. నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని నిద్రపుచ్చి నీ చైతన్యాన్ని మేల్కొల్పడం. నీలోని కోపం, అసూయ, బద్ధకాన్ని వదిలేసి నా వైపు ఒక అడుగు వేయి. ఈ రాత్రి నువ్వు చేసే ధ్యానం నీ జీవితాంతం నీకు రక్షణ కవచంలా ఉంటుంది. భక్తులారా, ఈ శివరాత్రికి మీరు జాగరణ చేస్తున్నారా? అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాసి మీ సంకల్పాన్ని చాటండి.